ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి ఉదయపూర్వ నమస్కారాలు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా విషయం ఏమనగా, మొన్న ఏప్రిల్ 30 తారీఖున కులగణంగన మరియు జనగణంగన దాని మీద క్యాబినెట్ నిర్ణయం మన భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న మోడీ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది. దాని వలన భారతదేశంలో ఓబీసీలు మరియు ఎస్సీలు అన్ని కుల గణాంకాల ఎంతమంది ఏ కులంలో ఉన్నారో, ఎంతమంది ఉన్నారో అనేది ఒక డాటా తయారవుతుంది మన భారతదేశం మొత్తానికి. ఈ కులగణాంకన దాదాపు 1931లో బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయలేదు. చేయకపోగా మోడీ గారు వచ్చిన తర్వాత మీరు చేయండి అని మనకి వాళ్ళు ప్రెజర్ పెట్టడం జరిగినది. ఎందుకంటే వాళ్ళ యొక్క అప్పుడు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో వాళ్ళు మనల్ని ప్రెజర్ పెట్టి వాళ్ళు ఊకే పార్లమెంట్లో అడుగుతూ ఉంటారు. సరే, మనం కూడా ఎట్లా చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి, ప్రజలకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈ జనగణ కులంగణాంకన పేరు మీద కొన్ని సెమినార్లు జిల్లా మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద హెడ్ క్వార్టర్లో కొన్ని సెమినార్లు కుల సంఘాలను పిలిచి పెద్దలను, మేధావులను ఒక సెమినార్లు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా ఓబీసీ మోర్చాకు ఉంది. అలాగే వారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని కూడా ఓబీసీ మోర్చా తరఫున ఈ రాబో కార్యక్రమంలో అదొక భాగంగా మేము దాన్ని ఓబీసీ మోర్చా తరఫున చేస్తాం. మిగతా దీని గురించి కొన్ని విషయాలు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విటా రమేష్ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడుతూ కూర్చున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి. మొన్న ఏప్రిల్ 30 తారీఖు క్యాబినెట్ సమావేశంలో మోదీ గారి ఆధ్వర్యంలో నిర్ణయించిన ఈ యొక్క కులగణన మరియు జనగణన మనం దేశమంతా చెయ్యాలనేది వారి నిర్ణయం చాలా హర్షణీయం. ఎందుకంటే ఇన్ని ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏ వ్యక్తులు కూడా ఉన్నతమైన స్థానం చేయలేదు. కానీ వాళ్ళ మాటల్లో ప్రతిసారి హఠావ్ ఎంతమంది ఏ జనాలు ఉండేది. వాళ్ళు 70 సంవత్సరాల్లో ఎప్పుడు వాళ్ళు ఒక ఎలక్షన్ ముందు పదం వాడతారు, మేము చేస్తాము, ప్రజలకు మేలు చేస్తాము, ప్రజల సంక్షేమ పథకాలు ఇస్తాము అని ప్రతిసారి చెప్తారు. కానీ ఎప్పుడు స్ట్రాంగ్గా నిర్ణయం వాళ్ళు చేయలేదు. కానీ మన మోదీ ప్రభుత్వం, మోదీ గారు వారికి తెలుసు మన దేశంలో చాలామంది బీద ప్రజలు ఉన్నారు, అంటరానితనం ఉంది. సో ఈ వ్యవస్థ నిర్మూలించాలంటే కానీ డేటా లేదు, మనకి డేటా లేదు. ఆ డేటా ఇప్పుడు ఉండే టెక్నాలజీ అంటే డిజిటల్ టెక్నాలజీలో మనం టోటల్ ఆల్ ఇండియా సర్వే చేస్తే కూడా మనమంతా డేటా నిర్ణయించుగా ఉంటుంది. సో ఆ ప్రకారం ఎంతమంది ఓబీసీసు, ఆ ఉపకులాలు కూడా ఉండేట్లా, ఎంతమంది ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్లు, ఇలా ఆ దాంట్లో కూడా వారి ఒక స్తోమత ఉండే వ్యక్తులు మనకు కనబడుతుంది. కనుక దాని నిర్ణయం చేశారు.
ఆదోని బీజేపీ తరఫున ప్రత్యేకంగా మోదీ గారు ఈ విషయం నిర్ణయించిన కనుక ప్రత్యేకంగా ధన్యవాదములు. ఈ యొక్క విషయాలు మన రాష్ట్రంలో కూడా ఓబీసీ ఆధ్వర్యంలో ఈ ప్రతి ఒక్కరికి తెలియాల, మోదీ గారు ఏం చేస్తుండారో, ఈ నిర్ణయం మంచిదా చెడా అని టాపిక్స్ మనం అనౌన్స్ చేస్తేనే తెలిసేది. సో ఆ విషయాన్ని డిస్ట్రిక్ట్ బాడీ నిర్ణయిస్తుంది, ఏ టైము ఏదనేది. కానీ ఒకటే బాగా ఆలోచన, మోదీ గారు ఏది చేసినా పక్కడబందిగా ప్రజలకు చేరేదట్లా నిర్ణయించే ప్రాసెస్ చేస్తారు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి మోసం చేస్తాం, కానీ బీజేపీ పార్టీ ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఎలా అందాలా అనేది నిర్ణయం చేసే పార్టీ బీజేపీ పార్టీ. సో ఈ ఒక్క విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు చేరేదట్లా. బీజేపీ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ కోసం నిర్ణయించే పార్టీ కాదు. మనం ఎప్పుడు ఎలా ప్రజల కోసం ఎలా సంక్షేమ పథకాలు ఎలా మేలు చేసేది, దేశం బాగుపడాలా, రాష్ట్రం బాగుపడాలా, ప్రజలు బాగుపడాలా అనే పార్టీ బీజేపీ పార్టీ. సో ఈ ఒక్క విషయాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం, చేసి తీరుతాం. దీని నుంచి చాలామంది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళందరికీ ఉన్నతమైన స్థానం కల్పించేటట్లు మార్గం కలుస్తుంది. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హర్షిస్తుంది. సో దీన్ని ఇంకా ప్రజలకు తెలియాలనేది మా నిర్ణయం. అది ముందుకి మేము చెప్తాం. ఇంతట్లో ధన్యవాదాలు. నరేంద్ర మోదీ గారు భారతదేశంలో కులగణన అనేటువంటి ప్రస్తావన చేసి ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళందరినీ కూడా లెక్కిస్తూ వారికి కూడా భవిష్యత్తులో మంచి జరగాలనేటువంటి ఒక సూచన చేస్తూ వారు తీసుకున్న నిర్ణయం మేమందరూ కూడా ఈ దేశ ప్రజలందరితో పాటు మేము కూడా స్వాగతించాల్సిన విషయం. అయితే ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిచితిగా పాలించిన కాంగ్రెస్ పార్టీ కేవలం మతగణన మాత్రమే చేసిందని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున మేము విమర్శిస్తున్నాం. ఈ భారతదేశంలో కేవలం ఒక వర్గానికి సంబంధించి మైనార్టీ మాత్రమే, ఒక వర్గాన్ని మాత్రమే పెంచి పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరునికి 140 కోట్ల మంది ప్రజలందరికీ కూడా సమానమైన న్యాయం జరగాలన్న ఒక భావనతో ఈ యొక్క కులగణన అనేటువంటి ఏర్పాటు చేశారు. ఈ కులగణన వలన ప్రతి ఒక్కరికి కూడా సమాన న్యాయం జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా నమ్ముతుంది. మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి అని చెప్పని మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి రాజకీయ ఏదైనా శాసించదగ్గ నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఈ దేశ ప్రజలకు శాశ్వతమైనటువంటి వరాలు చేకూర్చేటువంటి విషయాలు కానీ, శాశ్వత సమస్యలను పరిష్కరించే విషయంలో కానీ నరేంద్ర మోదీ గారే అంతటి గొప్ప వ్యక్తులు ఈ దేశంలో లేరని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున మా యొక్క ఆధునిక తరఫున తెలియజేస్తున్నాం. నాకు ఈ యొక్క అవకాశం కలిగినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఓబీసీ టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, ఆదోని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. ఈ సమావేశం ఏప్రిల్ 30వ తేదీ కేంద్ర కేబినెట్లో కులగణ జనగణ విషయాలు నిర్ణయం తీసుకోవడం మన ఆదోని నుండి చాలా గర్వకారణమని ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమం రాబో ఒక వారం 10 రోజుల్లో దీనికి ఒక కమిటీ నిర్ణయించుకొని కమిటీని తయారు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఆ కమిటీ ద్వారా ప్రతి రాష్ట్రంలోన జనాభాల్ని కులపరంగా విభజన చేస్తూ లెక్క చేసుకొని, అదేవిధంగా ఏ కులానికి ఇప్పుడు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఈ కులగణ జరిగిన తర్వాత మనకి వాళ్ళకి ఎవరికైతే ఏదేది ఉంది, ఎవరు ఆర్థికంగా ఉన్నారు, ఎవరు ఆర్థికంగా వెనుకబడినారు, దాని ప్రకారంగా బడ్జెట్ కేటాయించే అవకాశాలు కూడా ముందు రాబో తరాల్లో మనకి అవసరం పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయం
సెలవు తీసుకుంటాను. నా పేరు శ్రీనివాసులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. తారీఖు ఏప్రిల్ రోజు క్యాబినెట్లో కులగణన గురించి అందరికీ సమాంతరంగా ప్రతి కులానికి కూడా సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అందేలా చూసేదానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో దేశమంతా ఇచ్చేయాలని మేమంతా భారతీయ జనతా పార్టీ అందరు కలిసి ఈ రాబోయే రోజుల్లో ఓబీసీ మోర్చా కొన్ని ఇవి చేస్తున్నారు. దానికి అందరికీ ఆదోని ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి వాళ్ళు అలా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ప్రజలకి అందరికీ అందేలా చూస్తారని భావిస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. నా పేరు మర్యాన చెరువప్ప, సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్, భారతీయ జనతా పార్టీ. జై జై మాతరం, వందే మాతరం, వందే మాతరం, వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరికీ మరియు సోషల్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు సోదరులు మరియు మడకార్ శ్రీనివాసులు గారు మరియు వడ్డే శ్రీనివాసులు గారికి మరియు లోకేష్ గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. భారత్ మాతాకి జై. ఈరోజు